హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. అందరు బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు మనం డిజర్ట్ చేస్తున్నామండి. షీర్ కుర్మా అండ్ కస్టర్డ్ పౌడర్తో మనం స్వీట్ అనేది ప్రిపేర్ చేస్తున్నాము. ఇది ఐస్ క్రీమ్ ఫ్లేవర్ లాగా ఉంటుందండి. పిల్లలకి ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారండి. కొన్ని పాలల్లో కస్టర్డ్ పౌడర్ని కొంచెం ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఒక 2-3 స్పూన్లు అయితే వేసేయాలి. మనకి ఇది జెల్లీ టైప్లో కావాలండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు 2-3 స్పూన్లు వేసేసి ఇంకా కొంచెం పాలు పోసేసి బాగా మిక్స్ చేసుకుందామండి. కాగుతున్న పాలల్లో ఇవి వేసి బాగా మిక్స్ చేయాలండి. మనకి పాలు అనేది బాగా చిక్కబడాలి, గట్టిపడాలి. ఇలా బాగా మిక్స్ చేయాలి. టేస్ట్ చాలా బాగుంటుందండి. డిఫరెంట్గా అనిపిస్తుంది, డిజర్ట్ లాగా. ఇది పాలైతే కాగుతున్నాయి కదండి. ఇప్పుడు ఇందులో మనం చక్కెర వేసాము ఆల్రెడీ. ఈ కస్టర్డ్ని కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలపాలండి. ఇది గట్టిపడే వరకు బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా మిక్స్ చేయాలండి. ఇది ఐస్ క్రీమ్ ఫ్లేవర్ లాగా ఉంటుందండి, జెల్లీ టైప్లో ఉంటుంది. ఇలా చేసిస్తే పిల్లలైనా ఎవరైనా ఇష్టంగా తింటారండి. ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలిపేసుకుందాం. కన్సిస్టెన్సీ కొంచెం గట్టిపడాలండి, అంతే. కొంచెం ఒక 5 మినిట్స్ పెట్టేసుకొని బాగా కలుపుకుందాం. ఇలాగే ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇలా డ్రై ఫ్రూట్స్ని కూడా మనం నెయ్యిలో వేయించుకోవాలి. షీర్ కుర్మా సేమియాని కూడా కొంచెం నెయ్యిలో వేయించుకోవాలి. ఇలా కొంచెం గట్టి పడితే సరిపోతుందండి. ఇలా అయినాక మొత్తం బాగా పెద్ద గరిటెతో బాగా మిక్స్ చేద్దామండి. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేయాలి. ఇలా మొత్తం మిక్స్ చేసేసినాక మనము ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలండి. ఇది ఇలా మొత్తం మిక్స్ చేసేసినాం కదా, స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకుందామండి. ఇంకా ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ప్యూర్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందామండి. నేనైతే జీడిపప్పు, బాదం వేస్తున్నాను. ఇవన్నీ వేసేసుకొని కొంచెం సిమ్లో పెట్టి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఈజీగా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. డిఫరెంట్గా చేసిస్తే ఎవరైనా ఇష్టంగా తింటారండి. ఇలా బాగా డ్రై ఫ్రూట్స్ని అయితే కలుపుకుందాం. ఇవన్నీ ఫ్రై అయినాక మనం షీర్ కుర్మా సేమియా అని ఉంటుంది అండి, దాన్ని కూడా చూరలాగా చేసి దాన్ని కూడా ఫ్రై చేసుకుందామండి. ఈ స్వీట్ చాలా డిఫరెంట్గా, టేస్ట్ అయితే చాలా యమ్మీగా సూపర్గా ఉంటుందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మొత్తం ఫ్రై అయితే అయిపోయినాయి కదండి. కొంచెం కలర్ వచ్చాక మనం తీసేసుకుందాం ప్లేట్లోకి. ఇదే నెయ్యిలో మనం షీర్ కుర్మాని కొంచెం చూరలాగా చేసాం కదా, అవి కూడా వేసి ఇలా కలర్ వచ్చే వరకు, గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందామండి. ఇలా మొత్తం ఫ్రై చేస్తూ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకుందాం. ఈ సేమియా తలుగుతున్నప్పుడు మనకి టేస్ట్ డిఫరెంట్గా అనిపిస్తుందండి. ఇలా అదేమో సాఫ్ట్గా, ఇదేమో హార్డ్గా, ఇంకా డ్రై ఫ్రూట్స్తో చాలా యమ్మీగా ఉంటుందండి. ఇలా మొత్తం ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేద్దాము. దీనికైతే నేను ఒక 4 ఐస్ క్రీమ్ కప్పులు లాంటివి తీసుకున్నామండి, ప్లాస్టిక్ కప్స్, డిస్పోజబుల్. దానికి కొంచెం నెయ్యి రాసేసి మనం కస్టర్డ్ లాగా చేసాం కదండి, అది వేయాలి గట్టిగా పడడానికి. దానిపైనుంచి ఈ సేమియాని వేయాలి, షీర్ కుర్మా సేమియాని. దానిపైనుంచి డ్రై ఫ్రూట్స్ని వేయాలండి. ఇలా వేసేసుకొని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాలండి, చల్లగా. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పిల్లలకైతే ఐస్ క్రీమ్ లాగానే అనిపిస్తుందండి. ఇలా వీటికైతే నెయ్యి అప్లై చేసాము. మొత్తం అన్ని బౌల్స్లో కొద్దిగా తక్కువలో వేసుకోవాలండి.
4 కప్స్లో అయితే వేస్తున్నాను నేను. 4 మెంబర్స్కి సరిపడా చేసాము. ఇలా మొత్తం వేసేసుకొని ఈక్వల్గా చేసుకొని దానిపైన ఇంకా మనం సేమియాని వేసుకోవాలి. తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ని వేయాలండి. ఇలా మొత్తం అన్నిట్లలో ఈక్వల్గా వేసేసి మనం ఇలా ఇప్పుడు సేమియాని కూడా వేసుకుందామండి. ఒక ప్లేట్లోకి అయితే ఇవన్నీ పెట్టేసుకొని మనం పైనుంచి సేమియాని వేయాలి. ఇది సాఫ్ట్గా సేమియా ఒక గట్టిగా ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇవన్నీ సేమియా కూడా వేసేసుకున్నాం కదా, అన్నిట్లలో అలాగే వేసేసుకుందాం. దాంతోపాటు మనం పైనుంచి డ్రై ఫ్రూట్స్ కూడా వేయాలండి. స్వీట్ కూడా మరీ ఎక్కువ లేదండి, చక్కెర కొంచెం మామూలుగా వేసుకున్నాము. చక్కెర వద్దనుకుంటే ఆ ప్లేస్లో కొంచెం మిల్క్ మేడ్ వేసుకున్నా సరిపోతుందండి. ఇలా మొత్తం సేమియాని స్ప్రెడ్ చేసేసుకుందాం. దానిపైనుంచి అన్ని కప్స్లో వేసుకున్న తర్వాత పైనుంచి మనం డ్రై ఫ్రూట్స్ని వేద్దామండి. ఇలా అన్నీ వేసినాక ఒక 1 అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేయాలండి. చల్లగా తింటే ఇంకా చాలా బాగుంటుందండి, ఎమ్మీగా సూపర్గా నోట్లో వేస్తే కరిగిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఇలా డిఫరెంట్ వంటకాలకైతే చేస్తామండి. మాకు కొంచెం మీ సపోర్ట్ కావాలండి. లైక్స్ చేయండి, ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోస్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలా అయితేనే మాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. మీకు కూడా ఫుల్గా చూస్తేనే అర్థమవుతుంది కదండి, అందుకే చెప్తున్నాను. ఇలా మొత్తం వేసేసుకున్నాక ఫ్రిడ్జ్లో పెడదామండి ఒక 1 అవర్. ఓకేనా ఫ్రెండ్స్, తర్వాత తీసినాక ఒకసారి చూపిస్తాను. ఎప్పుడైతే ఫ్రిడ్జ్లో పెడదామో తర్వాత మనం ఒకసారి చూపిస్తాను. టేస్ట్ చేసేటప్పుడు చాలా బాగా వచ్చిందండి. చక్కెర కరెక్ట్గా సరిపోయింది, జెల్లీ లాగా ఉంది. పైననేమో మనకి సేమియా తలుగుతూ డ్రై ఫ్రూట్స్తో చాలా ఎమ్మీగా ఉందండి. ఇలా చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి,